ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23 డివిజన్లో ఎన్నికల ప్రచారం భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం విజయవాడ నగర అభివృద్ధి జరుగుద్ది అని చెప్పిన ఒక ఆకాంక్షతో మిమ్మల్ని అందరూ కూడా గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా టోటల్గా కమర్షియల్ ఏరియా. ఇటు గోల్డ్ షాపులు ఉన్నాయి, అదేవిధంగా వర్క్ షాపులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం, దాదాపు అపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా వెళ్ళాం. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, తప్పకుండా మా వ్యాపారాలు ప్రశాంతంగా జరగాలన్నా, ఈ విజయవాడ నగర అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం మంచిగా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. అందుకే ఆయనకే ఓటేస్తామని చెప్పి ఈరోజు మా గవర్నమెంట్ పెద్దలు ఎంపీ గారికి మాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలామంది పెద్దలందరూ కలిసి, స్థానికంగా పెద్దలందరూ కూడా చక్కగా ప్రతి ఇంటికి తీసుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. 100% ఈ నియోజకవర్గంలో అదే చెప్పంగా ఈ డివిజన్లో చెప్పాలంటే మంచి మెజార్టీతో ఎంపీగా కేసీఆర్ నాని గారికి, ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపిస్తామని చెప్పని ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవించడం చాలా ఆనందం కూడా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఎన్నికల కమిషన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలియన్స్ పెట్టుకున్నారు, వాళ్ళు ఆపుకోవాలి తప్ప, అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గ్లాస్ గుర్తిస్తారు. ఇక్కడ సిగ్గుచరం లేకపోతే సరే, ఆ పార్టీకి ఒక గుర్తు లేదు, ఒక గుర్తింపు లేదు. ఆ పార్టీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తోడగొడతాడంట. నీ గ్లాసే నీకు లేదే ఈరోజు, నీ గ్లాస్ గుర్తే నీ దగ్గర లేదు ఈరోజు. నువ్వు ఎప్పుడైతే చంద్రబాబుకి బానిసగా బతుకుతున్నావో, చంద్రబాబు కోసం అని చెప్పి నువ్వు పాపం అతన్ని మొయ్యాలని ప్రయత్నం చేస్తున్నావు, నీ జీవితం అంతా కూడా పూర్తిగా ఎలా అయిపోయిందో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే నీ కోసం నమ్ముకొని పాప 10 ఏళ్ళ నుంచి జనసేన జెండా పట్టుకున్నారు, గాజు గ్లాస్ పట్టుకున్నారు. ఆ గ్లాస్ని అందరికి ఇచ్చేసావు, జెండాని చంద్రబాబుకి తాకట్టు పెట్టేశావు. నువ్వు వచ్చి ఈరోజు మేనిఫెస్టో చంద్రబాబుతో దిగడం, ఫోటోలు పెట్టడం. ఇప్పుడు ఇందులో నిన్న చంద్రబాబు మేనిఫెస్టో చూశారు కదా, 2014కి ఈ మేనిఫెస్టోకి తేడా ఉందా? కాకపోతే అదనంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇందులో యాడ్ చేశాడు అంతే. 2014లో ఇదే పథకాలు పెట్టాడు కదా. ఇంటికి ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చాడా? ఏం చేశాడు దాంట్లో? మళ్ళీ ఇప్పుడు పెట్టి అదే మోసం చేద్దాం అనుకుంటున్నాడు. మీకు గమనించాలి, ప్రజలందరికీ కూడా తెలుసు, చంద్రబాబు మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంలో చూస్తున్నారు ప్రతి వాళ్ళు కూడా. అదే మా మేనిఫెస్టో అయితే కనుక ఒక భగవద్గీత కింద, ఒక ఖురాన్ కింద, ఒక బైబిల్ కింద మేము భావిస్తాం. ప్రజలు కూడా అదే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే అమలు చేస్తాడు అని చెప్పని. చంద్రబాబు మేనిఫెస్టో అంటే చెత్తబొట్టులో పడేసే మేనిఫెస్టో. దానికి పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అయ్యాడు దానికి. ఇద్దరు చెత్తబొట్టే. ఈరోజు కొద్ది రోజుల పైగా చెత్తబొట్టులో మేనిఫెస్టోని పడేస్తారు, రేపు జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ కలిపి చెత్తబొట్టులో పడేస్తారు అందరినీ కూడా.